సైన్యం మీద కుట్రలైతే కొనసాగుతానే ఉన్నాయి. ఇప్పటికీ బెంగాల్‌లో సైన్యం మీద కుట్రల్ని మమతా బెనర్జీ చేస్తే, సువేందు అధికారి వచ్చాక ఆ కుట్రల్ని పక్కన బెట్టి, అక్కడ బీఎస్ఎఫ్ పోస్టులు పెట్టుకోవడానికి, సైన్యానికి కావాల్సినటువంటి 3 చోట్ల ఎయిర్ బేస్‌లు పెట్టుకోవడానికి అనుమతిచ్చారు, భూమిచ్చారు. అక్కడ ఒక పక్కన కార్యక్రమం జరుగుతుంది. కాశ్మీర్‌లో ఆ మధ్యన ఉట్టి గవర్నర్ పాలన, లెఫ్టినెంట్ గవర్నర్ పాలన ఉన్నప్పుడు సక్రమంగా నడిచింది. ఇప్పుడు ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం వచ్చాక కొత్త సంక్షోభం అవుతున్నటువంటి పరిస్థితి. ఒమర్ అబ్దుల్లా వాళ్ళ దాష్టీకాలనాలా మరేదనాలో తెలీదు గానీ, తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి అంటే, ఇండియన్ ఆర్మీ చెక్ పాయింట్ పెడితే, దానికి వ్యతిరేకంగా అక్కడున్నటువంటి కాశ్మీరీలను రెచ్చగొట్టి ఉద్యమం చేయించింది పాకిస్తాన్. దానికి అనుగుణంగా వాళ్ళు గొడవ చేశారు. మళ్ళీ పాత రోజులు తీసుకురావడానికి రాళ్ల దాడులు లాంటి కుట్రలకి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితయితే కనబడుతోంది. కాశ్మీర్‌లో పోలీసులు ఇక్కడ ఇదేంటంటే తొలగించింది ఎవరయ్యా అంటే పోలీసులు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లోనేమో ప్రజలకు విరుద్ధంగా జరుగుతుంటే ఇక్కడ ఇక్కడ కూడా ప్రజలకు విరుద్ధంగానే జరుగుతోంది.